ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ ని మనకు షేర్ చేస్తున్నారు భారతి గారు, గోల్డ్ డైరెక్టర్. సో నేను మేడం ఇన్వైట్ చేస్తున్నాను. ఈ లోపు కొద్ది ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భారతి మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ మేడం. Sir, very good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. Thank you, sir. Thank you so much, sir. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. Okay, sir. Thank you, sir. భారతి మేడం. Sir, good morning, sir. Sir, good morning, sir. Thank you, sir. Thank you so much, sir. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్ మై వెస్టేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్. మై సెల్ఫ్ భారతి అండి. ప్రజెంట్ నేను గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను. బిఫోర్ వెస్టేజ్ లోకి రాకముందు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేసేదానండి. దానికన్నా ముందు ఒక 10 years అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ప్రిపేర్ అవ్వడం జరిగేదండి. అలాంటి టైంలో ఏమయ్యేదంటే చాలా జాబ్స్ అనేవి దగ్గరకు వచ్చి పోతూ ఉండడం జరిగేది. ఆ ఇంకా లాస్ట్ ఇంకేం తర్వాత ఇంకా ప్రయత్నిద్దాం, దగ్గరకు వచ్చింది, ప్రయత్నిద్దాం అనే టైంలో మళ్ళీ పోవడం అనేది జరిగేదండి. పాయింట్స్ లో చాలా జాబ్స్ అనేవి మిస్ అయ్యాను. అలాంటి టైంలో ఒక స్కూల్లో టీచర్ గా వర్క్ చేసేటప్పుడు నాకు ఈ అవకాశం మా ఊర్లో ఒక అతని ద్వారా అయితే రావడం జరిగిందండి. మెయిన్ దీంట్లో ఏంటి అంటే ఏవైతే మన డ్రీమ్స్ అనేవి ఉన్నాయో బయట ఏ జాబ్ లో చేసినా అవి అక్కడ ఫుల్ఫిల్ అవ్వని, ఇక్కడైతే కన్ఫర్మ్ గా మన డ్రీమ్స్ ఏవైతే పెట్టుకుంటామో అవి ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ అవుతాయండి. అదే విధంగా చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్రతి ఒక్కరికి ఎవరికైనా నాకు తగినంతలో సహాయం చేయాలి అనుకునేదాన్ని, కానీ నాకు అది ఎక్కడా జరగలేదు. కానీ దీంట్లో నాకేమనిపించిందంటే మనం డబ్బులు తీసుకోవడమే కాక 10 మందికి సహాయం చేయొచ్చు అనే మెయిన్ ఉద్దేశంతో అయితే దీంట్లోకి రావడం జరిగిందండి. అదే విధంగా ఏంటి అంటే ఇప్పుడు చూడండి, చాలా వరకు హెల్త్ ప్రొడక్ట్స్ చాలా ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనం ఒక మాట ద్వారా కూడా 10 మందికి ఉపయోగపడొచ్చు అనే మెయిన్ ఉద్దేశంతో అయితే దీంట్లోకి రావడం జరిగిందండి. అదే విధంగా ఏదైతే జనరేషన్ ఇన్కమ్ ఉందో అదైతే నచ్చి మెయిన్ వచ్చానండి. బయట ఏ సెక్టర్ లో తీసుకున్నా మన వరకే పరిమితం అండి. ఇక్కడ ఏంటి అంటే మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, అంటే ఈ 3 జనరేషన్ వరకు మనం ఒక్కరం కానీ కష్టపడేలాగా ఉంటే మనం ఒక్క లైఫ్ కానీ సాక్రిఫై చేస్తే తరతరా లైఫ్ అనేది బాగుంటుంది అనే మెయిన్ ఉద్దేశంతో అయితే దీంట్లోకి రావడం జరిగిందండి. అదే విధంగా మెయిన్ మనం బయట ఎక్కడైనా ఒక మనిషికి కావాల్సింది ఏంటి అంటే ఆరోగ్యం, ఆదాయం, ఆనందం అండి. ఆ 3 అనేది దీంట్లో ఉన్నాయి. ఎందుకు అంటే దీంట్లో మనం హెల్త్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా ఆరోగ్యం అనేది తీసుకోవచ్చు. అదే విధంగా అదే అదే విషయాన్ని 10 మందికి చెప్తే ఆదాయాన్ని తీసుకోవచ్చండి. దాంతో పాటు అంటే ఆరోగ్యం, ఆదాయం ఉంటే ఆటోమేటిక్ గా ఆనందం అనేది ఉంటుందండి. ఎందుకు అంటే నేనైతే దీంట్లో ప్రెజెంట్ అయితే ఆరోగ్యం, ఆదాయం, ఆనందం 3 తీసుకుంటున్నానండి. బిఫోర్ నేను వెస్టేజ్ లోకి రాకముందు కనీసం ఒక మా ఊరు నుంచి బయట ఊరు వెళ్ళడం అనేది చాలా తక్కువ అండి. అలాంటిది ఈ రోజు నేను ఈ వెస్టేజ్ లో ఉండడం వల్ల ఏదైతే మనకి కంపెనీ ట్రిప్స్ ఇవ్వడం కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, దీనివల్ల త్రూ ఆల్ ఓవర్ ఇండియా అనేది నేను తిరిగి రావడం జరిగిందండి. అదే విధంగా ఏదైతే మనకి ఇండియా వైజ్ తిరగడమే కాకుండా అవుటర్ కంట్రీస్ అనేది కూడా, అంటే అదర్ కంట్రీస్ కూడా వెళ్ళడం జరిగిందండి. అంటే దానివల్ల ఇప్పుడు నేను ఆ 3 అంటే అంటే థాయిలాండ్ వెళ్ళి రావడం జరిగింది. రీసెంట్ గా క్రూజ్ ట్రిప్ అనేది ఎలిజిబుల్ అవడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అనేది బయట ఎక్కడ ఇలాంటి మనం కళను నెరవేర్చుకునే అవకాశం అయితే లేదండి. దీంట్లో ఉంది అని నమ్మి దీన్ని అయితే చేయడం అనేది జరుగుతుందండి. అదే విధంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఉమాశంకర్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను సెషన్ స్టార్ట్ చేస్తాను సార్. స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి సార్.
సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే మేడం, ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. వెల్కమ్ టు ద మార్నింగ్ సెషన్ అండి. ఈ రోజు ఏదైతే ఇప్పుడు దీంట్లో మనం చెప్పుకున్నామో ఆరోగ్యం ఆనందం అని చెప్పాను కదండి. ఆ ఆరోగ్యం అనేది తీసుకోవాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా నీడ్ అనేది ఆరోగ్యం అని చెప్పుకోవచ్చండి. ఎందుకు అనేసి అంటే ఒకప్పుడైతే డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టంగా ఉంటే ఈ రోజు ఆరోగ్యం అనేది సంపాదించడం చాలా కష్టం అవుతుందండి. చాలా రోజుల నుంచి మనకు అందరూ చెప్పింది ఏంటి అంటే డబ్బులున్నాడే కాదు ఈ రోజు ఆరోగ్యం ఉన్నాడే ధనవంతుడని చెప్పుకోవచ్చు. అలాంటి హెల్త్ అనేది ఈ రోజు చాలా అంటే చాలా వరకు డ్యామేజ్ అనేది అవుతుందండి. అది దేని ద్వారా అనేది అంటే మనం తీసుకునే చాలా రకాల అంటే మనం చాలా రకాలుగా చెప్పుకుంటాం. అంటే వాటర్ కావచ్చు, గాలి కావచ్చు, మనం తీసుకునే మెయిన్ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో దాని వల్ల కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి మేజర్ గా ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్నారండి. దాంట్లో ఈ రోజు మేజర్ గా ఇప్పుడు చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. ఏంటి అనేసి అంటే అది యూరిక్ యాసిడ్ అండి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది అనేది చాలా సమస్యలు అనేది ఫేస్ చేస్తున్నారండి. ఎందుకు అనేసి అంటే ఏంటి ఈ యూరిక్ యాసిడ్ వల్ల ఏంటి సమస్యలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకునేలాగా ఉంటే అసలు ఏంటి యూరిక్ యాసిడ్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది, అసలు ఎందుకు ఇది మనకి ఎలా హాని చేస్తుంది అనే దానికి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా క్రియేట్ చేస్తుంది అనేది ఈ రోజు అయితే నేను సెషన్ చెప్పడానికి వచ్చానండి. దానికోసం ఒకసారి మనం చూద్దామండి. చాలా వరకు మనము ఆరోగ్యంగా హెల్తీగా ప్రతి ఒక్కరు ఉండాలి, హెల్త్ ని తీసుకోవాలి అనేసి అంటే హెల్తీ ఫుడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఆహారం అనేది దొరకాలి. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ప్రెజెంట్ నౌ డేస్ లో ఇలాంటి ఆరోగ్యం అనేది ప్రెజెంట్ ఎక్కడ దొరకట్లేదండి. అంటే ఆరోగ్యంగా అంటే పోషకాలు ఉండే ఆహారాన్ని అయితే తీసుకోవడం అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి పోషకాలు అనేవి అంటే చూడండి ఇక్కడ పోషకాహారం అనేది ఎక్కువగా తీసుకున్న ప్రమాదమేనండి. అలాగని కావలసినంత బ్యాలెన్స్డ్ గా తీసుకోపోయినా అంటే మనకి ఏదైతే మన బాడీకి అవసరమో సమతుల్యంగా దీన్ని తీసుకోపోయినా మన బాడీకి అనేది ప్రమాదమేనండి. అంటే ఏముండాలి అనేసి అంటే మరి మన బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ ఉండకూడదు. అలా అని మన బాడీకి అవసరమైన దానికంటే తక్కువ ఉండకూడదు. ఏదైనా ఎక్కువ అయ్యేలాగుంటే ఏదైనా ప్రమాదమేనండి. అలాంటిది ఈ రోజు దాంట్లో మనం చూద్దామండి. వాట్ ఈస్ ద హెల్త్ డిసీజెస్ అంటే చూడండి చాలా వరకు మనకు హెల్త్ డిసీజ్ అనేది చాలా వరకు కఫ, వాత, పిత్త అంటే ఈ మూడి దీని ద్వారా సిస్టమ్స్ ద్వారా అనేసి ఎక్కువ శాతం మనకి ప్రాబ్లమ్స్ అనేవి హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుందండి. అవి ఏంటి దాని వల్ల మనకేంటి అనేసి చూసుకునేలాగుంటే ఆయుర్వేదంలో మెయిన్ చూసుకునేలాగుంటే ఈ మూడింటి ద్వారానండి. ఈ మూడింటిని బేస్ చేసుకుని ప్రతి ఒక్క హెల్త్ సప్లిమెంట్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఏదైనా మనకి రావడం అనేది జరుగుతుందండి. అవి ఏంటి అనేది మనం చూసుకునేలాగుంటే చూడండి, ఆయుర్వేదం ప్రకారం కూడా ఈ 3 లక్షణాల ద్వారానే ప్రతి ఒక్క సమస్య అనేది వస్తుందండి. అది ఏంటి ఎలా వస్తుంది అనేది మనము చాలా నీట్ గా డెప్త్ గా అనేది తెలుసుకోవచ్చండి. ఈ మూడింటి ద్వారా అంటే ఇప్పుడు చాలా వరకు చెప్పుకున్నాం కదండి బెస్ట్ ఫుడ్స్ అనేవి. ఇప్పుడు చూడండి ఈ బెస్ట్ ఫుడ్స్ అనేవి ఏంటి అనేసి అంటే సీ ఫిష్ గానీ, రెడ్ మీట్ గానీ, లేదంటే బ్రోక్లీ గానీ, లీఫ్ వెజిటేబుల్స్ కావచ్చు, మష్రూమ్స్ కావచ్చు, ఇలా ఇవి తీసుకున్నాం అనుకోండి ఇవనేవి మనకు బెస్ట్ ఫుడ్సే కావండి. దీన్ని చూసుకునేలాగుంటే ప్రతి ఒక్కరికి అవసరమయ్యేది ఇది బెస్ట్ ఫుడ్. అంటే ఏదో ఒక టైంలో దీన్ని తీసుకోవాలి అనేసి మనం చాలా వరకు అనుకుంటాం. అంతే కదండి. అంటే ఇప్పుడు చూడండి సీ ఫిష్ లో ఎక్కువ శాతం సముద్రం చేపలు ఉంటాయి, సముద్రానికి సంబంధించిన చేపలు. లేదు అనేసి అంటే ఇప్పుడు రెడ్ మీట్ అనేసి అంటాము. ఇప్పుడు అంటే నార్మల్ గా చికెన్ మటన్ కాకుండా పోర్క్, ఇప్పుడు పంది మాంసం గానీ అంటే గొడ్డు మాంసం అంటారు కదా, ఆవు మాంసం, ఇలాంటి ఆటల్లో తీసుకునేలాగుంటే మనకి బాడీకి అవసరమైన మినరల్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, చాలా రకాలైన విటమిన్స్ అనేవి ఇలాంటివి చాలా రకాలు అనేవి ఉంటాయండి. అదే విధంగా మనము బ్రోక్లీ తీసుకునేలాగుంటే చాలా రిచ్, ఎక్కువ శాతం దేంట్లో ఎక్కువ ప్రోటీన్స్ అనేవి
సమృద్ధిగా ఉంటాయంటే ఈ బ్రోకలీ కావచ్చు, మనకి లీవ్స్, ఆకుకూరల్లో ఎక్కువ మనం ఎవరికైనా చెప్పేటప్పుడు కొన్ని లేదు అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చేటప్పుడు కూడా డాక్టర్స్ చెప్పేవి ఏంటి అనేసి అంటే ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోండి. అంటే మంచి ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ మనకి లభించే ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోండి అని చెప్తారు. అదే విధంగా ఈ మష్రూమ్‌లో ఇవి 3 తీసుకున్నామండి. దీంట్లో ఏమంటే మనకి ఎక్కువ శాతం ఏముంటాయి అనేసంటే ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, రిచ్ ఫుడ్. మంచి మంచి బెస్ట్ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చండి. మన బాడీకి ఏవైతే అవసరం అవుతాయో దాన్ననేది మన బాడీకి ఇస్తది. అంటే మనం అందరం ఏమనుకుంటాము, దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి ఇది బెస్ట్ అనే ఒక ఒపీనియన్‌లో అయితే మనం ప్రతి ఒక్కరం ఉన్నామండి. అదే విధంగా ఇప్పుడు చూసామనుకోండి, ఏంటి అనేసంటే కూల్ డ్రింక్స్ కావచ్చు, ఆల్కహాల్స్ కావచ్చు, బేకరీ అంటే మిల్క్ ఫుడ్స్ కావచ్చు, ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మనకి చిన్న డౌట్ ఉంటది. ఏంటి అనేసంటే దీనివల్ల ఏమైనా అంటే ఏమైపోద్దిలే ఒక్కసారి తీసుకుంటున్నాం కదా! ఇది డైలీ అలవాటు కాదు కదా! దీనివల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏమీ రాదు కదా! అనే ఒక ఒపీనియన్‌లో ఉంటాం. అంటే అప్పుడప్పుడైనా దీన్ని మనం తీసుకోవడానికనేది ఎక్కువ శాతం ఇష్టపడుతూ ఉంటాము. చాలా మందికి ఏమనిపిస్తదనేసంటే ఇప్పుడు చూడండి బేకరీ ఫుడ్స్ తినేటప్పుడు బయట అనేవేసి మనం బయట ఫుడ్స్ అనేవి తినట్లేదు కదా! ఆ రెసిపీస్ కన్నా ఇదనేది బెస్టే కదా! అనేసి ఒక ఒపీనియన్ అనేది చాలా వరకు ఉంటామండి. కానీ అంటే మనం ఫస్ట్ చెప్పుకునే ఈ ఫుడ్స్ ఎంత మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయో, అదే విధంగా ఈ ఫుడ్స్ అనేది మనకి హాని కలిగిస్తాయి అని ఒక ఒపీనియన్‌లో ఉంటాము. కానీ మన ఆరోగ్యానికి ఉపయోగపడే వాటిలో కూడా మనకి హాని కలిగించే కారకాలనేవి ఉంటాయండి. నార్మల్‌గా మనం చూసుకునేలాగుంటే ఇప్పుడు చూడండి ప్యూర్‌ని రీచ్ అంటే ఇప్పుడు మన బాడీకనేది అవసరమైన సంతుల ఆహారం అనేది అంటే దాంట్లో ఉండే ప్యూర్‌నెస్ అనేవి మనకి అందాలి అనేసి అనుకుంటాం కదండీ. అంటే అది ఎలా అనేసంటే చాలా వరకు చూడండి మన బాడీ అనేది ఈ ప్యూర్‌నెస్ అనే దాన్ని చాలా వరకు ప్రొడ్యూస్ చేసుకుంటాదండి. మన బాడీయే ఒక 70% వరకు దీన్ని తయారు చేసుకుంటది. అంటే ఒక 30% వరకు మనం ఏం చేస్తామంటే అడిషనల్‌గా బయట నుంచి అనేది అందించడం అనేది జరుగుద్దండి. అంటే కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ 30% కంట మించి అనేది మనము ప్రతి ఒక్కదాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఇందాకే చెప్పుకున్నాం కదండీ! ఏదైనా మన బాడీకి తగినంతైనా ఉండాలి. లేదా దానికి సమతుల్యంగా ఉండాలి. దానికంటే తక్కువున్నా ప్రాబ్లమే, ఎక్కువున్నా ప్రాబ్లమే. అంటే దీన్ని మనం తగినంత కాకుండా అంటే ఎక్కువ అందించడం వల్ల మనకేమైనా ప్రాబ్లమ్ ఉందా? అసలు ఏం అందిస్తున్నాము? మనం చాలా వరకు చూడండి హ్మ్. మన డ్రై ఫ్రూట్స్ గాని, నట్స్ గాని ఇలాంటివి చాలా రకాలనేవి తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు చెప్పాను చూడండి ఇందాక చెప్పినట్టు బ్రోకలీని గాని, ఆపిల్ గాని, లెగ్ గాని అంటే ఇలాంటివి దీనివల్ల ఏంటి అనేసంటే మన బాడీకి ఎంతైతే అవసరమో ఇక్కడ చూడండి సేఫ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ద మన బాడీ ఎంతైతే తీసుకుంటుందో దానికి మించి అనేది దీంట్లో ప్యూర్‌నెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుందండి. దానివల్ల ఏం జరుగుతుంది అనేసంటే మన బాడీకి మంచి జరగడం మ మంచి ఎంతైతే జరుగుతుందని మనం ఆశిస్తున్నామో దానికి మించి చెడనేది జరగడానికి కూడా అవకాశం అనేది అక్కడ ఎక్కువగా ఉందండి. అంటే ఇప్పుడు చూడండి ఏదైతే ఈ ప్యూర్‌నెస్ అనేది ఎక్కువగా అవడం వల్ల మన బాడీలో ఎక్కువ ఉండడం వల్ల మన బాడీకి ఏమవుతుంది అనేసంటే కొన్ని రకాలైన సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి అనేసండి. చూడండి ఫుట్ స్వెల్లింగ్ అని ఇప్పుడు చూడండి మనకి పాదాల దగ్గర వాపు ఇలా రావడం గాని, లేదంటే చాలా మందికి అరికాల్లో మంటలు రావడం గాని, నొప్పి పుట్టడం గాని, అంటే ఏదో హ్మ్. హ్మ్. అదే చిన్న చిన్న సూదులతో గుచ్చినట్టు అనిపిస్తుంది. చాలా మంది దగ్గర వింటూ ఉంటామండి ఈ మాటలనేవి. లేదు అంటే నీ వార్నింగ్. ఇప్పుడు మనకి చూడండి జాయింట్స్ దగ్గర అనేది పెయిన్ రావడం అనేది జరుగుతుందండి. అంటే దీని అన్నింటికి కారణం ఏంటి అనేసంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండీ! మంచి ఆహారాన్ననేది మనము 30% అనేది అంటే 30% వరకే ఇవ్వాలి. 70% అనేది మన బాడీ అనేది తీసుకుంటుంది. దానికి మించి అంటే ఇప్పుడు ఏమివ్వాలి అనేసంటే, మన బాడీ అనేది ఏం చేస్తదనేసంటే, దీంట్లో ఉండే ప్యూర్‌నెస్ కానీ దేన్నైనా ఒక 25% వరకే తీసుకుంటుందండి. అదే ఉన్న 75% మనం ఏం చేయాలి అనేసంటే పంచభూతాలు ఇప్పుడు మనం ఏవైతే బయట నీరు కావచ్చు, గాలి కావచ్చు, ఇలా మన పంచభూతాల ద్వారా ఒక 70% అనేది మన బాడీకనేది తీసుకుంటే, మనకి ఈ ప్రాబ్లమ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అందుకే దీన్ని చూడండి ఎక్కువగా తీసుకుంటాం. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతదంటే, చాలా వరకు మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కడుపు నిండేంత వరకు తినకండి. అంటే ఒక 3 వంతులు తిని, ఒక వంతు ఖాళీ అనేది ఉంచమని చెప్తారండి. ఎందుకు అనేసంటే, మన శరీరానికి మనం అందించాల్సిన దానికంటే ఎక్కువగా ఇచ్చినట్టయితే, అది ప్యూర్‌నెస్ అనే
ప్యూర్నిస్ అనే ఎంజైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని విడుదల చేస్తుందండి. దాన్ని రిలీజ్ చేయడం వల్ల చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఈ ప్యూర్నిస్ అనేది మన శరీరానికి చాలా ఎంతసేపటి నుండి నేను చెప్తున్నా కదండి. ప్యూర్నిస్ అనేసి. అసలు ఈ ప్యూర్నిస్ అనేది ఖచ్చితంగా మన శరీరానికి అవసరమా? అవసరమా అనేసంటే అవసరమేనండి. ఎందుకు అనేసంటే మన ఏదైనా ఒక 100% అనేది మనకు కావాలి. ఆ 70% అనేది బాడీ తయారు చేసుకుంటే, దీనికి బదులుగా అడిషనల్‌గా మనము ఇంకో 30% అనేది అందించాల్సి ఉంటుంది. కానీ అందించాల్సిన దానికన్నా ఎక్కువ అందించడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ సింప్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయండి. అసలు ఈ సింప్టమ్స్ కనిపించడానికి కారణం ఏంటి? ఇవి ఎక్కువ అవుతే ప్రతి ఒక్కరిలోను ఎలా ఉంటాయి? చాలా వరకు అందరూ మంచి ఫుడ్ తీసుకోమంటారు కదా! తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లమ్ ఉంటదా? అని మనకొక డౌట్ రావచ్చండి. అంటే ఈ ప్యూర్‌నెస్ అనేది తీసుకోవడం వల్ల ఇక్కడ దాని నుంచి మన బాడీలో ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ అవుతదండి. అంటే హైపర్ సెన్స్ గాని, ఎక్సెన్స్ గాని, యూరిక్ యాసిడ్ మెయిన్ అది ఇదంతా ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్‌కి మారుతూ యూరిక్ యాసిడ్ అనేది ఒకటి ఫార్మ్ అవుతుందండి. యూరిక్ యాసిడ్ ఫార్మ్ అయ్యేటప్పుడు అది యూరిక్ యాసిడ్ అనేది బయటకొచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే యాలనేషన్ అంటే బయటకు వచ్చే ఒక పదార్థం అనేది ఇప్పుడు మనకు చూడండి యాలనేషన్ అనేది మనకి ఏర్పడుతుందండి. అంటే ఈ యాలనేషన్ రావడానికి గల కారణం మెయిన్ ఏంటి అనేసంటే ఇది బయటికి వచ్చేటప్పుడు యూరిక్ యాసిడ్ అండి. యూరిక్ యాసిడ్ తయారవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్యూర్‌నెస్. అంతే కదండీ. ఇవి ఎక్కువ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్యూర్‌నెస్ అనేవి మన బాడీలో ఎంత ఎక్కువగా ఇలాగుంటే అంత యూరిక్ యాసిడ్ అనేది మనకి రిలీజ్ అనేది అవుతుందండి. అయితే ఈ యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అనేసంటే ఉందండి. అది యూరిక్ యాసిడ్ అనేది దానికి మించి ఎప్పుడైతే మన బాడీలో అవసరానికి మించి ఏర్పడేలాగుంటే అప్పుడు ఏం జరుగుతుంది అనేసంటే ఈ యాలనేషన్ అని చెప్పాం కదండీ! ఇది మన బాడీ దగ్గర కొన్ని రకాలైన క్రిస్టల్స్‌లా అంటే చూడండి ఇక్కడ ఒక స్టిక్స్‌లా ఏర్పడడం అనేది జరుగుతుందండి. అంటే అది యాసిడ్ అనేది లిక్విడ్‌గా ఉండేలాగుంటే అంటే మన బాడీకి సరిపడినట్టు మిగిలింది ఎక్కడ అడిషనల్ అయ్యేలాగుంటే ఇలా మనకి తయారవ్వడం జరుగుతుందండి. ఇలా తయారైతే ఏం జరుగుతుంది అనేసి చూసుకునేలాగుంటే ఈ యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయ్యేటప్పుడు ఇది కూడా ఒక వేస్టే కదండీ. అంటే ఒక వ్యర్థ పదార్థం ఎక్కువయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక వ్యర్థ పదార్థం అనేది ఈ విధంగా తయారవుతుందండి. ఈ వ్యర్థ పదార్థాలు తయారవ్వడం వల్ల ఏం జరుగుతుందనేసంటే ఇది మనకి ఎక్కువ శాతం ఈ యూరిక్ యాసిడ్ అనేది దేని ద్వారా బయటకొస్తుందనేసంటే మనకి కిడ్నీల ద్వారా కావచ్చు. అంటే లివర్ మనకి మనం తీసుకున్న ఫుడ్ అంతా లివర్ దగ్గర ఎక్కువైనా, లేదు అంటే కిడ్నీస్‌లో ఎక్కువైనా, బ్లడ్‌లో ఇదంతా ఈ 3 సిస్టమ్స్‌లో అనేది ఇది చేరుకుపోవడం అనేది జరుగుతుందండి. దీనివల్ల ఏం జరుగుతుందనేసంటే ఈ యూరిక్ యాసిడ్ మన అవయవాలు బయటికి పంపించాల్సిందంతా పంపించలేకపోయిందనుకోండి, ఇవి ఆర్మ్స్‌లో మనకి కిడ్నీలో కావచ్చు, లేదు అంటే మనకు జాయింట్స్ దగ్గర కావచ్చు. ఇప్పుడు చూపించాం కదండీ! చాలా వరకు ఒక క్రిస్టల్స్‌లా అంటే ఒక స్ఫటికాల్లా అనేది ఏర్పడిపోవడం వల్ల అక్కడ మనకు వాపులాగా రావడం కానీ, స్వెల్లింగ్‌లా రావడం కానీ, చాలా వరకు విపరీతమైన నొప్పనేది రావడం అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే మనకి యూరిక్ యాసిడ్ అనేది బయటికి రాదో, అప్పుడది యాలనేషన్‌గా తయారయ్యి ఒక స్టిక్స్ ఇప్పుడు చెప్పాను కదా! ఈ పుల్లలుగా తయారవ్వడం వల్ల, ఇవి రక్తంలో కలిసి రక్తంలోని ఏదైతే వివిధ భాగాలుంటాయి కదండీ! కాలు కావచ్చు, అదే చెప్పాను కదా! ఇప్పుడు జాయింట్స్ అన్నీ కావచ్చు, కాలు కావచ్చు, వేలు కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఈ యూరిక్ యాసిడ్ అనేది యాలనేషన్ రూపంలో అనేది మనకక్కడ ఫార్మ్ అయ్యి స్టోరేజ్ అయిపోతుందండి. ఈటి వల్ల మనం చాలా మంది ఏమనుకుంటామనేసంటే ఇప్పుడు చూడండి. మనం తీసుకునే ఫుడ్స్ వల్ల మనకి బాడీకి సరిపడిన దానికంటే ఎక్కువయ్యేలాగుంటే అవేం జరుగుతుంది కిడ్నీలో కానీ, ఇక్కడ మనకి ఏదైతే బాడీ జాయింట్స్ కావచ్చు, ఇక్కడ కిడ్నీలో అనుకోండి చాలా మందికి చూడండి స్టోన్స్ ఫార్మ్ అయ్యాయి అనేసంటారు. ఈ స్టోన్స్ అనేవి ఏ విధంగా ఫార్మ్ అవుతాయి అనేసంటే, ఇప్పుడు మనకి ఏదైతే యూరిక్ యాసిడ్ అనేది ఉంటదో, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండేటప్పుడు అవన్నీ స్టోన్స్ అనేవి లేదు మనకి కాల్షియం కూడా ఒక విధంగా కిడ్నీలో స్టోన్స్‌కనేది కారణమవుతుందండి. ఇలాంటి దాని వల్ల ఏమవుతుందనేసంటే మనకి ఈ యూరిక్ యాసిడ్ అనేది ఫార్మ్ అయిపోతుందండి. దానివల్ల మనకి నొప్పులు గాని, జాయింట్స్ రావడం, పెయిన్స్ గాని రావడం జరుగుతుంది. ఇలాంటప్పుడు మనమేమనుకుంటామంటే,
చాలా మంది ఇప్పటి వరకు చూసేది కూడా చాలా మంది ఏం చేస్తామంటే వీళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. మనం ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. లేదంటే ఈ ప్రాబ్లమ్ వచ్చిందో అనుకోము. మనం ఏమనుకుంటాం సైనోవియల్ ఫ్లూయిడ్ అరిగిపోయింది. లేదు అంటే వీళ్ళకి కొలాజన్ ఇవ్వాలి, గ్లూకోజమైన్ ఇవ్వాలి, కాల్షియం ఇవ్వాలి. ఈ విధంగా మనం అనేది చాలా వరకు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. కానీ అక్కడ ప్రాబ్లమ్ వేరు, మనం ఇచ్చే సప్లిమెంట్స్ వేరు. అంటే మనం ఇచ్చేది ప్రాబ్లమ్ వేరు. దీనివల్ల ఏమవుతుంది అనేసంటే మనం ఇచ్చే ఏవైతే ఇస్తున్నామో సప్లిమెంట్స్ అనేవి అక్కడ వర్కబుల్ కావండి. వర్క్ అనేది జరగట్లేదండి. అంటే ఈ విధంగా మనకి ఎక్కువ ఏదైతే ఏ విధంగా అయితే యానిగేషన్ అనేది ఫార్మ్ అవుతుందో దాన్నే ప్రెజెంట్ చాలా మేజర్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు. గౌట్ అనేసి అంటారండి. ఇది మనకి ఏంటంటే ఇదిగోండి ఇలా నీస్ దగ్గర కావచ్చు, పాదాల దగ్గర ఇప్పుడు బొటన వేలు ఉంటది కదా! ఈ బొటన వేలి ఈ చివరి వైపు అనేది వాపులాగా రావడం కానీ, పైన అనేది ఇలా తయారవ్వడం కానీ, చాలా మందికనేది ఈ సింప్టమ్స్ అనేవి ఎక్కువ శాతం కనిపిస్తాయండి. చూడండి. ఇలాంటప్పుడు మనం ఈ గౌట్ అనే ప్రాబ్లమ్ నేమ్ వచ్చి మనం ఏమనుకుంటున్నాం అనేసంటే జాయింట్ పెయిన్స్ లేదా నీ పెయిన్స్ ఇలా మనం అనేది దీన్ని అంటే మనం అనుకుని దానికి తగిన సప్లిమెంట్స్ అనేది బయట అనేది చాలా వరకు ఇవ్వడం జరుగుతుందండి. దానివల్ల ఏంటి ఎందుకంటే మనం ఆశించిన ఫలితం అనేది రాక అక్కడ నెగెటివ్ రిజల్ట్ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువ శాతం ఉందండి. కనుక మనం ఎవరికైనా సప్లిమెంట్స్ సజెస్ట్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్‌ని ఎవరైనా చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి అనేసంటే వాళ్ళని ఒక్కసారి యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది ఒకటుంటదండి. ఆ టెస్ట్ అనేది వాళ్ళు చేసుకునేలాగుంటే అంటే ఆ లెవెల్స్ ఏ లెవెల్‌లో ఉన్నాయి దాన్ని టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి అక్కడ దానికి తగిన సప్లిమెంట్స్ అనేవి అది ప్రాబ్లమ్ లేదనుకోండి జాయింట్ పెయిన్స్ కింద మనం ఇచ్చుకోవచ్చు. అంటే ఇదొచ్చేటప్పుడు దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయనేసంటే గౌట్ అంటే సెవెరల్ పెయిన్ చాలా అంటే చాలా ఎక్కువ పెయిన్ అనేది వస్తదండి. అది ఎన్ ఎంత అంటే భరించలేనంత వస్తుంది. అక్కడ వీలైతే స్వెల్లింగ్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అనేసంటే అక్కడ ఉండే జాయింట్స్ అనేవి వీక్ అయిపోతాయండి. దానివల్ల స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత పైనేమొచ్చి వాపులాగా వచ్చి రెడ్‌నెస్ రావడము, అక్కడ వేడి, మంట రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల అనేది మనకు జరుగుతుందండి. అంటే దీన్నే మనము ఇక్కడ ఏదైతే ఈ జాయింట్స్ ఉందో, ఆ జాయింట్ ఫ్రీ మూవ్‌మెంట్ లేక ఆ మధ్యలో మనకి చూడండి యూరిక్ యాసిడ్ అనేది తయారవుతుంది కదా! దాన్నే హైపర్‌థిమియా అంటే మనకి ఉండాల్సిన దానికుండా ఎక్కువనేది ఉంటుందండి. అవే క్రిస్టల్స్‌లా మనకి సోడియం అంటే మోనోసోడియం యూరిక్ సిట్రేట్స్ క్రిస్టల్స్ అనేవి తయారవుతున్నాయి కదా! ఆ క్రిస్టల్స్ అనేవి తయారవ్వడం వల్లే మనకి ఈ నొప్పి రావడం కానీ, ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా అంటే నార్మల్‌గా మనకు ఉండేటప్పుడే ఇలా ఉంటదండి. దీన్ని ఇలా రావడం వల్ల మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. దీంట్లో కూడా కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయండి. ఏంటి అనేసంటే స్టార్టింగ్‌లో చూడండి మనం ఏం చెప్పుకున్నాము అది మనకి ఏదైతే యూరిక్ యాసిడ్ అనేది ఉందో, మనకి బ్లడ్‌లో కలిసిపోవడం వల్ల, లేదు అంటే జాయింట్స్ దగ్గర కలవడం వల్ల, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటామండి. కొన్ని అంటే స్టెప్ బై స్టెప్ అది గాని సివియర్ అయితే మనకి చాలా వరకు కాళ్ళు వంకర్లు పోవడం గాని, చేతులు వంకర్లు పోవడం గాని, దాంతో వాళ్ళు ఒక వస్తువును కూడా కనీసం పట్టుకునే స్టెబిలిటీ కూడా వాళ్ళకి ఉండదండి. ఉండండి చూద్దాము. వాళ్ళకి ఒక వస్తువును కూడా పట్టుకునే స్టెబిలిటీ అనేది అంటే వాళ్ళ బోన్స్‌కనేది ఫిట్‌నెస్ ఉండదండి. దేన్ని పట్టుకునే ఇది కూడా ఉండదు. కొంచెం దూరం అంటే కూర్చున్నా కూడా ఇన్‌కేస్ లేవలేని పరిస్థితి అనేది ఉంటదండి. అది చాలా వరకు బయటకి కనిపించదు గానీ చెప్పుకోలేని బాధండి. ప్రెజెంట్ చాలా వరకు అంటే దీన్ని ప్రెజెంట్ స్టేజ్‌లో చాలా మంది చూడండి అంటే కరోనా తర్వాత చాలా మందికి జాయింట్ పెయిన్స్ అనేవి రావచ్చు. అలాంటి స్టేజ్‌లో టైంలో ఏం చేసామంటే ఎక్కువ శాతం అధికంగా రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవడం కూడా జరిగిందండి. అలాంటి అప్పుడు కూడా మనకి ఈ ప్రాబ్లమ్ అనేది అక్కడ అరైజ్ అవ్వచ్చు. దానివల్ల కూడా కంటిన్యూ‌గా అనేది కీళ్ళవాతం గాని, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కనిపించొచ్చు. కనుక ఇలాంటప్పుడు మనం ఇవ్వాల్సిన ట్రీట్‌మెంట్ ఏంటి అనేసంటే ఇది నార్మల్ మనకి ఎంతలో ఉంటదంటే 3.5 టు 2 2 ఉండేలాగుంటే మనకి నార్మల్‌గా ఉండేటట్టండి. దీనికి ఇచ్చే ట్రీట్‌మెంట్ ఏంటి అనేసి చూసుకునేలాగుంటే, ఒకటి మనము చెప్పాం కదండీ! ఫుడ్ అనేది న్యూట్రిషన్స్ అనేది అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడము, లేదు సర్జన్ చేసుకోవడము, ఇలా ట్రీట్‌మెంట్స్ అనేవి మనకుంటాయండి. లేదు అనేసంటే బయటేమొచ్చి మనకి ఈ యాసిడ్ అంటే
ఆలోఫ్యూరిన్ లేదా ప్రభాక్సినేట్ లేదంటే ఇవనేవి బయట మెడిసిన్ పరంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి. దాంతో పాటు అంటే ఇవి మనం చెప్పాం కదా! మన డైట్ అనేది తగ్గించుకోవడము, లేదంటే సప్లిమెంట్స్ అనేవి ఇవ్వడం వల్ల మనము ఈ ప్రాబ్లమ్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చని. అలాంటి దాంట్లో ఫస్ట్ మనం డైట్ పరంగా డైట్‌ని కంట్రోల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేసంటే, డైట్ కంట్రోల్ చేస్తే మనకిప్పుడు చూడండి 5 స్టార్‌లో సింగిల్ స్టార్ మాత్రమే వచ్చిందండి. అంటే కొంతవరకు మాత్రమే మా అక్కడ రిజల్ట్ అనేది అంటే చాలా లేట్‌గా అనేది రావడం అనేది జరుగుతుందండి. అదే మనం సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చా అంటే 5 స్టార్ అనేది రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. అంటే మనము ఈ ప్రాబ్లమ్‌కనేది సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం తీసుకోవచ్చండి. అయితే ఏంటి ఈ సప్లిమెంట్స్ ఏం యూజ్ చేయాలి అని చూస్తే మనకి వెస్టేజ్ వారు చాలా అంటే చాలా అద్భుతమైన అంటే మనకి ఏదైతే 18 కేటగరీస్ ఉందో దాంట్లో హెల్త్ కేటగరీ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన కంపెనీ ఏదైతే మెయిన్ ఉద్దేశ్యం పేదోడు లాంటోడికి ఉపయోగపడాలని తెచ్చిందో అది ఇక్కడ మేజర్‌గా ఈ హెల్త్ సప్లిమెంట్స్ అనేవి చాలా అంటే చాలా మందికనేది ఉపయోగపడుతుందండి. దాంట్లో ఈరోజు మనకి ఈ ప్రాబ్లమ్ తగ్గించడానికి ఉపయోగపడే సప్లిమెంట్స్ అనేవి మనం ఏంటనేది చూద్దామండి. చాలా వరకు చూడండి ఇప్పుడు టాక్సిక్లిన్ అనేది దీనికి మేజర్‌గా ఉపయోగించే ప్రొడక్ట్ అనేది టాక్సిక్లిన్ అనేది ఒకటి యూజ్ చేస్తారండి. మనందరికీ తెలిసిందేనండి. అంటే టాక్సిక్లిన్ కావచ్చు దీంట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తామండి. మెయిన్ దాంట్లో చూసుకుంటే టాక్సిక్లిన్ అండి ఒకటి. ఈ టాక్సిక్లిన్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతది అనేది మనందరికీ తెలిసిందేనండి. టాక్సిక్లిన్ అనేది దేనికనిసంటే దాంట్లోనే ఉందండి. టాక్సిన్స్ అనేది క్లీన్ చేయడానికి అంటే డీటాక్సిఫికేషన్ అంటే నేచురల్లీ మనకి డీటాక్సిఫికేషన్ అనేది జరగడానికి టాక్సిక్లిన్ అనేది మనకు ఉపయోగపడుతదండి. మనకు చాలా వరకు తెలిసిందే. టాక్సిన్స్ అనేసి అంటే టాక్సిన్స్ ఏదైతే టాక్సీ అంటే విషపూరితమైన, క్లీన్ అంటే శుభ్రపరచడం. ఏదైతే మన బాడీలో విషపూరితమైన పదార్థాలు ఉంటాయో దాన్ని శుభ్రపరచడానికి మనం టాక్సిక్లిన్ అనే దాన్ని ఉపయోగిస్తామండి. అంటే విషపూరితమైన వ్యర్థాలను సహజసిద్ధంగా బయటకు పంపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి టాక్సిక్లిన్ అనేది. అయితే దీంట్లో చాలా రకాలైన ఇంగ్రీడియెంట్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం చూసుకుంటే ఏమ్లిక్ ఆఫ్సనల్స్ అంటే ఉసిరి కావచ్చు, జీర్ణక్రియ నియంత్రిస్తుంది. అంటే ఇది ఏం చేస్తుంది అనేసంటే దీంట్లో ఈ చాలా రకాలనేది ఉంటాయి చెప్పాను కదండీ. ఏమ్లిక్ ఆఫ్సనల్ త్రిఫలా అనేసి ఒకటి యూజ్ చేస్తారు. ఇది ఏం చేస్తది అంటే జీర్ణక్రియను నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదే విధంగా మలబద్ధకం తగ్గించడానికి, మలబద్ధకం ఏదైతే మనకు చాలా మందికి ఉంటదో ఆ మలబద్ధకం తగ్గించడానికి, శరీరం నుండి విష పదార్థాలను బయటకి నెట్టడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి దాంతో పాటుగా పెద్ద ప్రేగుని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుందండి. ఇందాక మనం చెప్పుకున్నాము ఎక్కువ శాతం అనేది మనకి యూరిక్ యాసిడ్ గాని, ఏవైనా టాక్సిన్స్ గాని ఎక్కువగా ఉండేది చేరిపోయేది దేంట్లో అంటే కిడ్నీ కావచ్చు, మనం లివర్ ఫంక్షన్‌లో కావచ్చు, కిడ్నీ కావచ్చు, లేదు అంటే బ్లడ్‌లో అనేది ఇంకా ఎక్కువైపోతే అది ఏదైనా రవాణా జరిగేది బ్లడ్‌లో గనుక బ్లడ్‌లో కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ బ్లడ్‌ననేది శుద్ధి చేయడానికి కూడా మనకి ఈ టాక్సిక్లిన్ అనేది ఉపయోగపడుతుందండి. అదే విధంగా దీంట్లో నీమ్ అనేది అజడి రక్త ఎంటిక అనేది నీమ్ అనేది ఉపయోగిస్తారండి. అదేం చేస్తది యాంటీ బాక్టీరియల్‌గా అంటే ఏదైతే మనకక్కడ బాక్టీరియా అంటే ఏదైనా బాక్టీరియా వల్ల గాని ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి దాన్ని క్లియర్ చేయడానికి, దాంతో పాటుగా ఇమ్యూనిటీని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందండి. అదే విధంగా పసుపుని తీసుకుంటే అది మనకి ఏం చేస్తుందంటే లివర్ ఏదైతే కాలేయం అనేసి ఉంటుందని చెప్తున్నాను కదా! లివర్ ఫంక్షన్‌లో మనకది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా స్వెట్టియస్ ఇరిటన్స్ అంటారు. ఇది మలబద్ధకం ఫస్ట్ చెప్పాను కదండీ అక్కడ మలబద్ధకం అనేది మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు ఆకలి ఏదైతే మనకు ఆకలి ఉందో అంటే నేను యూరిక్ యాసిడ్ ని నిర్మూలించడానికే కాదండి. ఈ టాక్సిక్‌లని యూజ్ చేయడం వల్ల మనకి చాలా వరకు చెప్పుకుంటాము. సైడ్ ఎఫెక్ట్స్ కాదండి. ప్రతి ప్రొడక్ట్ వల్ల సైడ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. దానికి యూజ్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అనేవి మనం తీసుకోవచ్చండి. దానివల్ల ఈ టాక్సిక్‌లని ఏసుకోవడం వల్ల ఏమవుతాయంటే నట్టలు నులిపాములు అనేసి అంటారు కదండీ! చాలా వరకు పట్టు పురుగులు పట్టేసాయని చాలా మందికి చెప్తూ ఉంటాము. అలాంటి నట్టలు ఏవైతే నులిపాములు ఉన్నాయో దాన్ని తొలగించడానికి కూడా మనకి టాక్సిక్లిన్ అనేది ఉపయోగపడుతుందండి. అదే విధంగా చర్మ వ్యాధులు రాకుండా లివర్ హెల్త్‌ని కాపాడడానికి మెయిన్ ఏదైతే మనం జరగాలనుకుంటున్నామో డీటాక్సిఫికేషన్ అనేది జరగడానికి ఇది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మెయిన్ ఇదేం చేస్తుందంటే పెద్ద ప్రేగు ఏదైతే మనకుంటదో మనకి పెద్ద ప్రేగు ఆరోగ్యంగా ఉండేటట్టు ఈ టాక్సిక్లిన్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. దీంతో పాటు జీర్ణక్రియను, దాంతో పాటు జీవక్రియను
జీర్ణక్రియ జీవక్రియ ఈ రెండింటిని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది ఏది అంటే టాక్సిక్లిన్ అండి. దీంతో పాటు చాలా మందికి చూడండి మొటిమలు కానీ తీవ్రమైన దీర్ఘకాలిక చర్మ వ్యాధులు వస్తాయి కదా, ఆ చర్మ వ్యాధులు నివారించడానికి కూడా మనకి టాక్సిక్లిన్ అనేది ఉపయోగపడుతుందండి. రక్తం శుద్ధి చేయడానికి, తేలికపాటి మలబద్ధకం నుండి లేదు అంటే దీన్ని రక్తాన్ని శుద్ధి చేయడం సహాయపడుతుందని చెప్పుకున్నాం కదండి. దీంతో ఇది ఏం చేస్తుంది అంటే రోజు ఈ విధంగా మనకి బాడీలో ఎలాంటి డిటాక్సిఫికేషన్ ఉన్నా తొలగించడానికి చాలా అంటే చాలా బాగా అనేది పడుతుందండి. మన చాలా ప్రొడక్ట్స్ అనేవి డిటాక్సిఫికేషన్ కోసం ఉన్నాయి. మెయిన్ దీన్ని ఈ దీనికోసం దీంట్లో అయితే దీన్నైతే మెయిన్ గా తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకు వేరేది తీసుకోకూడదు అనేది కూడా నేను ఒకసారి దానికోసం కూడా చెప్తాను. అయితే ఇది మనకి టాక్సిక్లిన్ చూసుకునేలాగా ఉంటే దీంట్లో 60 క్యాప్సిల్స్ అనేవి ఉంటాయండి. మనకి ఎంఆర్పి చూసుకునేలాగా ఉంటే 825 ఉంటుంది. డిపి 705 అంటే రూ. 825 ఎంఆర్పి ఉంటుందండి. రూ. 705కి రావడం జరుగుతుంది. మనకి 23 పీవీలు అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటు లేవండి. మెయిన్ యూరిక్ యాసిడ్ అనేది మూడు దగ్గరలో అనేది మనకి అంటే అది ఏంటంటే కిడ్నీ కావచ్చు, లివర్, కిడ్నీ, అదే విధంగా బ్లడ్ అని చెప్పుకున్నాం కదండి. ఈ కిడ్నీలో ఏదైతే మనకి కిడ్నీలో ఏవైతే మనకి స్టోన్ లివర్ లో చూడండి మనకి మెయిన్ లివర్ ఫంక్షన్ కూడా సరిగ్గా లేకపోతే ఆల్మోస్ట్ మొత్తం హెల్త్ మొత్తం డ్యామేజ్ అనేది అవ్వడం అనేది జరుగుతుందండి. కనుక ఈ లివర్ అనేది బాగా ఉండాలి అని అంటే మన దాంట్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉందని చెప్పుకోవచ్చు అండి. అది ఏంటి అని చూసుకుంటే లివర్ హెల్త్ అండి. అసలు ఏంటి లివర్ హెల్త్ అనేది? ఈ లివర్ హెల్త్ మన దాంట్లో ప్రతిదీ చాలా రకాలైన ఇంగ్రీడియంట్స్ అంటే మూలకాలు అనేది వాడడం జరుగుతుందండి. దాంట్లో చాలా రకాలనేవి చెప్పుకోవచ్చు. అంటే సిరిక్త కానీ, కురువ కానీ, పైపర్ లాంగ్ కానీ, నైట్రస్ ఇలా చాలా రకాలనేవి దీంట్లో ఉన్నాయండి. అయితే ఏంటి ఈ పదార్థాలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఈ పదార్థాలన్నీ మనకి అంటే మంట గాని, అదే విధంగా వాపు ఏదైతే అక్కడ నొప్పి అంటే చూడండి చాలా వరకు లివర్ లో మంట రావడం గాని, వాపు, నొప్పి రావడం ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, దాన్ని తగ్గించడానికి అనేది మనకి లివర్ హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదే విధంగా కాలేయం ఏదైతే ఉందో కాలేయ పునరుత్పాదనలో ప్రభావాన్ని చూపడానికి కూడా మనకి కాలేయం అనేది మేజర్ గా మనకి బాడీలో ఉపయోగపడేది ఎక్కువ శాతము హెల్తీగా ఉండవలసింది ఏది అని అంటే లివర్ అండి. అలాంటి లివర్ తో పాటు కాలేయాన్ని కూడా శుభ్రంగా చూడడానికి అంటే మనకి లివర్ హెల్త్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటు దెబ్బతిన్న కాలేయ కణాలను పునర్జీవనం చేయడానికి, అదే విధంగా కాలేయంకి సంబంధించి ఏదైనా వ్యాధులు వచ్చాయనుకోండి, కాలేయ సంబంధిత వ్యాధుల్లో ఈ లివర్ హెల్త్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా హైపటైటిస్ అంటే మంట, వాపు, హెపటైటిస్ ఉంటది కదండి, పచ్చకామర్లు అంటాము. ఈ పచ్చకామర్లు ఏవైతే వస్తాయో పచ్చకామర్లు వచ్చేటప్పుడు కూడా మనకి లివర్ హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఫైబ్రోసిస్ నిరోధించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మెయిన్ ఏంటి అంటే కాలేయంలో ఏదైతే ఎంజైమ్ల యొక్క గాఢత ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే ఎంజైమ్లు అనేది రిలీజ్ అవుతాయో ఆ ఎంజైమ్ల యొక్క గాఢతను అనేది మెరుగుపరచడానికి ఇది కాలేయం యొక్క పునర్జీవనానికి కూడా మనకి లివర్ హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా ఇంకో ప్రోడక్ట్ చూసుకునేలాగుంటే కిడ్నీ హెల్త్ అండి. మెయిన్ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా అయ్యేలాగుంటే మనకి ఏం చెప్పుకున్నాము, కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం కదండి. అది ఏదైతే స్టోన్స్ అనేవి మనకి కిడ్నీలో ఫామ్ అవుతాయో ఆ స్టోన్స్ అనేవి రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు అండి మనకి కిడ్నీ హెల్త్. ఇప్పుడు చూడండి చాలా మందిలో మేజర్ ప్రాబ్లమ్ చూసుకునేలాగుంటే కిడ్నీలో స్టోన్స్ అండి. బయట చాలా వరకు సిజరీన్ చేసుకున్నారు, ఆపరేషన్ అనేవి చేసుకుంటున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఫామ్ అయిపోయి ఎక్కడో ఉండిపోయి ఇంకో చిన్నది ఉండిపోయి అంటే దాని సైజు మనకి ఈ ఏదైతే మన కిడ్నీ హెల్త్ అనేది ఉందో ఈ కిడ్నీ హెల్త్ అనేది దాదాపు మనకి బయట ఏదైతే స్టోన్స్ ఒక 9 ఎంఎన్ కానీ 6 ఎంఎన్ కానీ ఇలా అయింది అనుకోండి, దాన్ని వచ్చి తొలగించడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడతారనేసి అంటారు. కానీ మనకి ఇది ఎలాంటి స్టోన్స్ అయినా దీన్ని బ్లాస్ట్ చేయడానికి అనేది మనకి కిడ్నీ హెల్త్ అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా చాలా మందికి చూడండి గాలి బ్లాడర్ లో అనేది స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాంటి వాటిని నిర్మూలించడానికి కూడా మనకి కిడ్నీ హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఇది ఏదైతే ఉందో మనకి చూడండి
కిడ్నీ హెల్త్ అనేది కిడ్నీలో స్టోన్స్ ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా కిడ్నీని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో దాని నుంచి నివారించడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా చాలా మందికి మూత్రశయ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదండి. యూరిన్ ప్రాబ్లమ్స్ అనేవి అంటే తరచుగా ఎక్కువ శాతం యూరిన్ అవ్వడం కానీ, లేదంటే మూత్రనాళాలో ఇన్ఫెక్షన్ అనేది రావడం అంటే దురదనుసి ఇలాంటివన్నీ మూత్రనాళాల ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇన్ఫెక్షన్ నివారించడానికి కూడా మనకి కిడ్నీ హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగా అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా ఇంకో ప్రోడక్ట్ అనేది మనం చూసుకునేలాగుంటే ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది మనందరికీ తెలిసిందేనండి. చాలా వరకు ఏంటి అనేసి అంటే ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది మన బాడీలో ఏదైతే బ్యాడ్ టాక్సిన్స్ అనేవి ఉంటాయో బ్యాడ్ టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడేది ఏంటి అనేసి అంటే ఈ ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఇవి దేంతో తయారవుతుందంటే మనకి ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు అనే దాంతో తయారవుతాయండి. దీంట్లో ఎక్కువ శాతం ఏముంటాయంటే ఆల్కోలిలోనిన్ అనేది ఉంటదండి. దీంతో పాటు ఒమేగా 3 మరియు ఒమేగా 6 అంటే ఆవశ్యక కొవ్వు ఆమ్లాలను సమృద్ధిగా కలిగి అనేది ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది మనకు ఉంటుందండి. అంటే ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అనేవి ఏం చేస్తాయి అని చూసుకునేలాగుంటే గుండె ఏదైతే మనకి హార్ట్ ఉందో ఆ గుండెకి అనేది ఆరోగ్యాన్ని అందించడానికి మంచి కొవ్వులుగా దీన్ని అనేది చెప్పుకోవచ్చండి. ఇది అంటే చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అండి. అదే విధంగా దీనిలో ఇంకేముంటాయని చూసుకునేలాగుంటే విటమిన్ ఇ అనేది కూడా సమృద్ధిగా అనేది ఉండడం అనేది జరుగుతుందండి. విటమిన్ ఇ ఉండడం వల్ల మనకు చాలా వరకు తెలుసు బ్యూటీ థెరపీలో ఎక్కువగా ఉపయోగించేది ఏంటి అనేసంటే విటమిన్ ఇ అండి. ఈ విటమిన్ ఇ వల్ల అంటే బాడీ కూడా అంటే వదులుగా అవ్వకుండా స్టిఫ్‌గా ఉండేటట్టు మనకి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుందండి. అంటే మెయిన్ రీజన్ ఏంటి అనేసంటే మన బాడీలో ఏదైతే టాక్సిన్స్ అనేవి ఉన్నాయో, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి ఉన్నాయో దాన్ని రిమూవ్ చేయడానికి ఇది కూడా మనకి ఫ్లాక్స్ ఆయిల్ కూడా చాలా అంటే చాలా బాగా అనేది ఉపయోగపడుతుందండి. అయితే ఇప్పటి వరకు తీసుకున్న దీంతో పాటుగా ఇంకొక మేజర్ ప్రొడక్ట్ ఏంటి అనేసంటే అలోవెరా కూడా ఇవ్వాలండి. అలోవెరా ఇచ్చేటప్పుడు మనకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్‌తో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి. మనకి చాలా వరకు అలోవెరా కోసం అందరికీ తెలిసిందేనండి. అలోవెరా అనేది ఒక కలబంద ఏదైతే మనకి కలబంద ఉంటదో ఆ కలబందతో తయారవ్వడం అనేది ఇది జరుగుతుందండి. దీని వల్ల ఏంటి అనేసంటే ఇది ఎక్కువ శాతం మనకు చాలా వరకు తెలుసు ఆయుర్వేదంలో కూడా చాలా సంవత్సరాల దీనికి చరిత్ర అనేది ఉందండి. అంటే చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారు, ఉపయోగిస్తున్నారు కూడా. ఇది కొన్ని వందల అంటే వందల వేల ప్రాబ్లమ్స్ కనేవి ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని నివారించడానికి కూడా ఇది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో మనం చూసుకునేలాగుంటే అలోవెరాలో చూసుకునేలాగుంటే మనకి ఏంటంటే ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటే 20కి పైగా ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఉంటాయి. దాంతో పాటు చూడండి మనం చాలా వరకు వేరే వేరేగా విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలనేసి వేరే వేరే ప్రొడక్ట్స్ వాడతారు. కానీ ఈ అలోవెరా వాడడం వల్ల మన బాడీకి అవసరమైన కాల్షియం దొరుకుతుంది, మెగ్నీషియం అదే విధంగా సోడియం వంటి మినరల్స్ కూడా దీంట్లో ఉంటాయండి. అదే విధంగా ఎంజైమ్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, పాలిసాకరైడ్లు కావచ్చు, నైట్రోజన్ ఇలాంటివన్నీ ఎక్కువగా సమృద్ధిగా దేంట్లో దొరుకుతాయి అనేసంటే మనకి అలోవెరాలో దొరుకుతాయి. ఇది ఏం చేస్తుంది జీర్ణక్రియ ఏదైతే మన జీర్ణక్రియ ప్రక్రియ ఉంటుందో సరిగ్గా జరగడంలో ఇదనేది సహాయపడుతుందండి. దీంతో పాటుగా మలబద్ధకం కావచ్చు, ఎసిడిటీ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది చాలా మంది మేజర్ గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ లో ఇది ఒకటండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది అది ఎంత బాగా అంటే చాలా వరకు మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉందండి. ఎందుకంటే చాలా మందికి ఇచ్చాము. ఈ రిజల్ట్ అనేది చూడొచ్చు. అదే విధంగా ఏదైతే చాలా మందికి చూడండి కాలేయం ఏదైతే ఉంటదో అది బలహీనంగా అయితే అలాంటి సందర్భాల్లో కూడా దాన్ని స్ట్రాంగ్ గా చేయడానికి కూడా మనకి అలోవెరా అనేది ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా మనకి చర్మ రుగ్మతలు ఏవైతే ఉంటాయో అలాంటప్పుడు చాలా మందికి మంటలు, నొప్పిలు లేదు చర్మ చర్మ సంబంధిత సమస్యలు ఏవైనా ఉన్నాయనుకోండి అలాంటి ఆటిలో కూడా మనకి అలోవెరా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మేజర్ గా చాలా మందికి ఏంటి అంటే ఎయిర్ లాస్ అంటే ఎయిర్ లాస్ కావచ్చు, ఎయిర్ గ్రోత్ కావచ్చు దానికి కూడా మనకు బెస్ట్ గా ఉపయోగపడే ప్రోడక్ట్ ఏది అని చూసుకుంటే అలోవెరా అనేది చాలా అంటే చాలా బాగా అనేది మనకు ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనము ఏదైతే మనకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది ఉందో దాన్ని నివారించడానికి ఏమొచ్చి అలోవెరా కావచ్చు, ఫ్లాక్స్ ఆయిల్ కావచ్చు, కిడ్నీ హెల్త్ అదే విధంగా లివర్ హెల్త్ దాంతో పాటు టాక్సిక్ క్లీన్ అనేది మనము ఉపయోగించడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. దీన్ని ఏంటంటే 3 to 4 మంత్స్ అంటే 90 రోజుల నుంచి 120 రోజులు పక్కా వాడేలాగుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనేసి ఎవరికైనా మనం ఇచ్చేలాగుంటే అక్కడ చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే జాయింట్ పెయిన్స్ ఏంటి అంటే ఏజ్ తో సంబంధం లేకుండా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అనేసి చాలా మంది సఫర్ అవుతున్నాము. కానీ దానికి అలాంటి జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఇప్పుడు నీ పెయిన్ కావచ్చు ఇలాంటివి రావడానికి మేజర్ పాత్ర పోషించేది యూరిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చండి. దాన్ని టెస్ట్ చేసిన తర్వాత మనము ఇదైతే దీని సప్లిమెంట్స్ సజెస్ట్ చేయొచ్చు. లేదు అనేసి అంటే దానికి మనము జాయింట్ పెయిన్స్ అనేవి ఎవరికైనా ఇవ్వచ్చండి. మెయిన్ దీనికి
నాట్ టు యూజ్ రికమెండ్ అంటే మనం ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అనేవి మనము రికమెండ్ చేయకూడదండి. కానీ నేను కూడా చాలా వరకు ఈ ప్రాబ్లమ్ అయితే ఇప్పటి వరకు ఫేస్ చేశానండి 4 మంత్స్ నుంచి. అది నాకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ అనేది అయితే తెలీదు. కానీ నేనేమనుకున్నాను అనేసంటే చాలా మంది డాక్టర్స్ దగ్గరికెళ్ళడం వల్ల నీకు కీళ్ళవాతం అమ్మ, రొమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, నీకు నరాల బలహీనత ఇలాంటివి చాలా రకాలుగానే చెప్పారండి. కానీ మేజర్‌గా ఇది ఒక టెస్ట్ చేపించుకోకపోవడం వల్ల నేను ఇప్పటి వరకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాను. ఎందుకు అనేసంటే ఆ ప్రాబ్లమ్ అనేది చాలా అంటే చాలా దారుణంగా ఉంటదండి. అనుభవించాను గనక అంత క్లారిటీగా నాకు చాలా బాగా అర్థమైంది దానికోసం. అదే విధంగా మెయిన్ దీంట్లో ఏంటంటే గ్యానోడెర్మా. ఇప్పుడు మనం అక్కడ గ్యానోడెర్మా కూడా టాక్సిన్స్ రిమూవ్‌కే. మనం ఫ్లాక్స్ ఆయిల్ కావచ్చు, గ్యానోడెర్మా కావచ్చు, నూనె కావచ్చు, ఫుడ్ ప్యాచెస్ కావచ్చు, ఫైబర్ కావచ్చు. ఇలా మనం ప్రతిదీ ఏం చేస్తామనేసంటే టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవ్వడానికనేసి చాలా మందికి ఇస్తూ ఉంటామండి. అలాంటి టాక్సిన్స్ రిమూవ్ అయ్యేటప్పుడు మరి ఇది కూడా టాక్సిన్స్ రిమూవ్ అవుతుంది కదా! మరి గ్యానోడెర్మా ఎందుకు ఇవ్వకూడదు అని మనకు ఒక క్వెషన్ అయితే రావచ్చండి. గ్యానోడెర్మా ఎందుకు ఇవ్వకూడదు అనేసంటే మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నాము? రిచ్ ఫుడ్స్‌లో చెప్పేటప్పుడు ఇది మష్రూమ్ అనేది ఒకటి చెప్పుకున్నామండి. అంతే కదా! అంటే సీ ఫుడ్స్ చెప్పాము. దాంతో పాటు సీ ఫుడ్స్ చెప్పాము. దాంట్లో పాటు బ్రోకలీ చెప్పాము. అంటే వెజిటబుల్స్ లీఫ్ వెజిటబుల్స్ కావచ్చు, మష్రూమ్ కావచ్చు. ఈ మష్రూమ్‌ది ఏంటి రెడ్ మష్రూమ్. ఇది దేనితో తయారవుతదండి మనకి గ్యానోడెర్మా రెడ్ మష్రూమ్‌తో తయారవుతది. దాంట్లో హై క్వాలిటీ అంటే రిచ్ కంటెంట్ అనేది మనకి ప్రోటీన్స్ అన్ని కావచ్చు, విటమిన్స్ కావచ్చు ఎక్కువగా దీనికి ఇవ్వకూడనిది ఏంటి అనేసంటే మనము ఎక్కువ స్థాయిలో అనేది ఆ ప్యూర్‌నెస్ అనేవి మనం తీసుకోకూడదు. అవనేది దీంట్లో ఎక్కువగా ఉంటాయండి. దీంతో పాటుగా సీఎండీ ఎందుకు రికమెండ్ చేయకూడదు? మనకు చాలా వరకు తెలుసు. ఆల్కలైన్ అదే ఆల్కలైన్ ఎసిటిక్ నేచర్ అనేది ఆల్కలిక్ నేచర్‌లోకి మారుస్తది. ఇది మన గట్ హెల్త్‌ని వచ్చి ఇంకా ఇంప్రూవ్ చేస్తది. అలాంటప్పుడు దీన్ని ఎందుకు ఇవ్వకూడదు అనేసి చాలా మందికి డౌట్ రావచ్చు. దీన్ని ఎందుకు అనేసంటే ఇవ్వచ్చండి. దీంట్లో ఇవ్వడం వల్ల ఏంటి అనేసంటే మనకి ఏదైతే మనము ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, ఇవి కావచ్చు. అవి ఏవైతే ఆల్రెడీ అవి ఒక క్రిస్టల్స్ రూపంలో అనేది అవి ఫార్మ్ అయ్యి ఉంటాయండి. ఆ క్రిస్టల్స్ రూపంలో దీన్ని ఇవ్వడం వల్ల అవి ఇంకా మనకి చూడండి సీఎండీ ఏసుకోవడం వల్ల మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా అంటే అది అక్కడ ఏమవుతుందంటే గట్టితనం అనేది దానికి ఏర్పడిపోతుందండి. దానివల్ల అవి బయటకొచ్చేయడానికి ఛాన్స్‌లనేవి చాలా తక్కువగా ఉంటాయి. కనుక దీన్ని రికమెండ్ చేయొద్దనేసి అంటారు. అదే విధంగా ఫుడ్ ప్యాచెస్ అండి. మనం టాక్సిక్లిన్ దేనికని చెప్పుకున్నాము. టాక్సిక్లిను రిమూవ్ అదే మనందరి మైండ్‌లో ఉండేది ఏంటి అనేసంటే ఫుడ్ ప్యాచెస్ అనేది ఇస్తే ఇంకా మనకి రిమూవ్ అయిపోతాయి కదా! అంతే కదా! ఇప్పుడు మనము టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవ్వడానికే కదా ఇస్తున్నాం అది. దానికి బదులు దీన్నిస్తే ఇంకా వేగంగా రిలీఫ్ వస్తది. ఇంకా వేగంగా టాక్సిన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అనేసి అనుకుంటాం. కానీ ఎందుకు ఫుడ్ ప్యాచెస్ అనేది చాలా వరకు లిక్విడ్ ఫార్మ్‌లో ఉండే వాటిని వెంటనే అంటే బయటికి తీయడానికనేది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. మనకి ఇవి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ వల్ల వచ్చేవేంటంటే ఒక క్రిస్టల్ చెప్పాం కదండీ! అది ఒక స్టిక్స్‌లా క్రిస్టల్ రూపంలో అనేది మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది. కనుక దాన్ననేది తీయడానికనేది ఇది టైం పడుతుందండి. అది తీయొచ్చు, తీయకపోవచ్చు. అంటే అక్కడ మనం ఆశించిన రిజల్ట్స్ అనేవి రాకపోవచ్చండి. ఆ రిజల్ట్స్ రాకపోతే అక్కడ మనం ఇచ్చేదానికి సప్లిమెంట్స్‌కి వాల్యూ అనేది ఉండదండి. అంటే అక్కడ నెగెటివ్ థాట్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా మనం దీన్నివ్వడం వల్ల ఏమవుతుంది అనేసంటే ఫుడ్ ప్యాచెస్‌కి బదులు టాక్సిక్లిన్ అనేది ఇవ్వడం వల్ల మనకక్కడ రిజల్ట్ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఉమాశంకర్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థాంక్ యూ అండి అందరికి. సార్ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? చెప్తాను సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్ మై విషెస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మై సెల్ఫ్ భారతి అండి. ప్రెజెంట్ నేనైతే గోల్డ్ డైరెక్టర్‌లో ఉన్నాను. క్రౌన్ అవ్వాలి 3 లాక్స్ అబోవ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయాలనుకుని లాంగ్ టర్మ్ డ్రీమ్ పెట్టుకున్నానండి. ఏదైతే జనవరి 2025 ఉందో దానికి 1 లాక్ అబోవ్ అనేది ఇన్‌కమ్ ఎర్న్ చేయాలని షార్ట్ డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఏదైతే నేను ఈరోజు నాకు తెలిసిన నాలెడ్జ్‌ననేది షేర్ చేశానో అది మొత్తం అనేది టీహెచ్ఎస్ వల్లేనండి. ఏదైతే మీకు గాని, మేడం గారికి గాని, మీకు గాని, అదే విధంగా రంజిత్ సార్‌కి గాని ఎప్పుడు నేనైతే రుణపడి ఉంటాను సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఈ విధంగా మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మా అప్లయన్స్ కూడా థాంక్స్ చెప్పుకున్నాను సార్. థాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ అప్లయన్స్ యూ అండ్ మేడం. లైఫ్ లైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి స్క్రీన్ డిస్కనెక్ట్ చేయరా? ఓకే సార్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు, మంచి ప్రొడక్ట్స్ తీసుకున్నారు మేడం, మంచి టాపిక్ అది చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ మన లాస్ట్ లో కూడా మీరు ఏం ఇవ్వకూడదు అనేది కూడా సజెస్ట్ చేశారు, ఎందుకు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. సో డెఫినెట్ గా మేడం మంచి నాలెడ్జ్ మీరు ఎప్పుడు చేసినట్టు మంచి నాలెడ్జ్ ఇస్తారు డెప్త్ గా. సో మీరు కూడా షార్ట్లీ మంచి సక్సెస్ తీసుకోవాలి, ఈవినింగ్ సెషన్ కి రావాలని విష్ చేస్తున్నాం మేడం. భారతి గారు థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ థ్యాంక్ ద యూ మేడం, బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ 320+ మెంబర్స్ ఉన్నారండి. ఇవాళ భారతి గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. సో మనం ప్రతిరోజు చెప్తుంటాం మార్నింగ్ సెషన్స్ లో లీడర్స్ మంచి మంచి నాలెడ్జ్ ని మనం ప్రజెంట్ చేస్తున్నారు. ఇవాళ మరొక మంచి సబ్జెక్ట్ మనం తీసుకోగలిగాం. బట్ రెగ్యులర్ గా మీరు అటెండ్ అవ్వండి, మీ టీంకి అటెండ్ చేయించండి. మంచి నాలెడ్జ్ మీరు తీసుకోవడం కదా, మీ టీం కూడా ఇప్పించవచ్చు. ఆ విధంగా అందరూ ప్లాన్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా మనం ఇవాళ ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం. ఫాస్ట్ గా 1 minute లో మాట్లాడేస్తున్నాం. 6:55 అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వేరే ఉంటుంది కాబట్టి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికీ తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగా ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా జూమ్స్ అనేవి కండక్ట్ చేస్తూ నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం. ఎంతో మంది వాళ్ళ